హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎపిసోడ్ 1 ఆఫ్ బ్యాక్ టు రుచి. ఈరోజు మనం చేసే కూర తెలగపిండి పచ్చి రొయ్యలు. ఫస్ట్ మనం ఒక గిన్నె తీసుకుని దానిలో పచ్చి రొయ్యలు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, దాంతోపాటు స్పైసెస్ లైక్ పసుపు, ఉప్పు, కారం అండ్ మనకి సరిపడా వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ గిన్నెని తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టాలి. పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఆ మొత్తాన్ని ఉడకనియాలి. సో దట్ ఫ్రాన్స్ అనేవి మంచి ఫ్లేవర్ఫుల్‌గా ఉడుకుతాయి. దాని తర్వాత మనం తెలగపిండిని వేసుకోవాలి. తెలగపిండిని వేసి బాగా మిక్స్ చేసుకొని అండ్ ఈ తెలగపిండి మిశ్రమాన్ని ఒక 15 మినిట్స్ పాటు బాగా ఉడకనివ్వాలి. సో దట్ తెలగపిండి అనేది మంచి ఫ్లేవర్ఫుల్‌గా అండ్ మంచిగా ఉడుకుతది. ఉడికిన ఒక 15 మినిట్స్ తర్వాత మనం చెక్ చేసుకుంటే తెలగపిండి అనేది ఈ విధంగా బాగా ఉడికిపోయి మంచిగా ఉంటది. సో, ఇప్పుడు మనం దీనికి తాలింపు యాడ్ చేయాలి. తాలింపు అనేది ఒక ఫైనల్ టచ్ లాంటిదనమాట. ఇప్పుడు తాలింపు కోసం ఇంకో గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ ఏసుకొని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక దాంట్లో తాలింపు సరుకులేసుకోవాలి. లైక్ ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు అలా వేసుకొని ఆ తాలింపు అనేది బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం ఆల్రెడీ పక్కన చేసి పెట్టుకున్న తెలగపిండి మిశ్రమాన్ని తీసుకొని దీనిలో వేసుకోవాలి. వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు ఆ ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ అయ్యేంత వరకు ఉంచి తర్వాత సర్వ్ చేసుకుంటే అంతే, రెడీ అయిపోయింది మన తెలగపిండి పచ్చి రొయ్యలు.